ఇప్పటికైనా టీఎఫ్ఆర్సీ పెంపు ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే ఈరోజు బి కేటగిరీ సీట్లను ఆన్లైన్ లో పెట్టాలి. వెంటనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెంపు ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకొని సామాన్య విద్యార్థులకు కూడా ఇంజనీరింగ్ విద్య అందేటట్టు చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తున్నాం. చూస్తూ ఉంటే ఏబీపీ ధర్నా చేపడుతూ ఉంది. ఫీజు రెగ్యులేషన్ చేయాలి, ఫీజులు అసలు విపరీతంగా పెంచుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడపాటు ఝాన్సీ ఉన్నారు. ఝాన్సీ గారు చెప్పండి ఒకసారి ఏమంటారు దీనిపైన? అసలు ప్రభుత్వం ఫీజులు సమర్పించినటువంటి తప్పుడు ఆడిట్ లెక్కలను సరైన పద్ధతిలో పర్యవేక్షించి ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. అదేవిధంగా బి కేటగిరీ సీట్లను ఆన్లైన్ లో మాత్రమే మెరిట్ వైజ్ గా ఫిల్ చేయాలి. అదేవిధంగా డొనేషన్లు అక్రమంగా వసూలు చేసిన కళాశాలల పైన చర్యలు తీసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అందాల పోటీల మీద ఉన్న సోయి నీకు ఈ విద్యా వ్యవస్థ మీద ఎందుకు లేదని ఏబీవీపీ ప్రశ్నిస్తా ఉంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యాశాఖ పైన సమీక్ష జరిపించి ఎడ్యుకేషన్ మీద అభివృద్ధి పడే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ హెచ్చరిస్తా ఉంది. ఏమంటారు మీరు? ముఖ్యంగా హైర్ ఎడ్యుకేషన్ దగ్గర శాంతియుతంగా ఇంజనీరింగ్ ఫీజులు పెరిగినాయని ధర్నా నిర్వహిస్తుంటే ఈ పోలీసులు చూసినాం కదా. ఈరోజు ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతోటి ఈరోజు అణచివేత ప్రక్రియను కొనసాగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, టీఎఫ్ఆర్సీ నివేదిక ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇంజనీరింగ్ ఫీజులు పెంచితే ఒక పెంపు ప్రయోజనాన్ని వెనుక తీసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మౌలిక సదుపాయాలు లేవు, వెంటనే ఒక పెంపు ప్రయోజనాన్ని వెనుక తీసుకోవాలి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,300 కోట్లు పెండింగ్ లో ఉంది, దీన్ని విడుదల చేయాలి. వెంటనే యొక్క మౌలిక సదుపాయాలు లేకుండా ఏ సదుపాయాలు లేకుండా అసలు ఇంజనీరింగ్ ఫీజులు ఎందుకు పెంచుతారు? వెంటనే డొనేషన్ల పేరుతో లక్షల ఫీజులు వసూలు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన డిమాండ్ 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 వద్దురా నాయన వద్దురా నాయన డిమాండ్ డిమాండ్ ఏయ్ లాగే 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 కాలక పోలీసులు తీర్మానం చూస్తారు. పోలీసులు అక్రమాన్ని ప్రశ్నిస్తే శాంతియుతంగా నిరసనలు చేస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థి పరిషత్ శాంతియుతంగా నిరసనకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. ఖబర్దార్ బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులను అణిచివేసే ఉద్యమం అంతకింత ఉధృతం చేస్తాం. ఏదైతే టీఏఎఫ్ఆర్సీ తప్పుడు ఆడిట్ లెక్కలను సమర్పించి ఫీజులు పెంచుకోవడానికి నివేదిక సమర్పించిందో దాన్ని సరిగ్గా విచారించకుండా వాళ్ళ కొమ్ముగాసు ఫీజులు పెంచుకోవడానికి ఎట్లా అనుమతిస్తారు? అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకి విద్యను ఇంజనీరింగ్ విద్యను దూరం చేసే కుట్రలో భాగమే ఈ యొక్క చర్య. అదేవిధంగా ఇవాళ చూసుకుంటే బి కేటగిరీ సీట్లను ఆన్లైన్లో చేయాలని ఏబీవీపీ అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఇవాళ లక్షలకు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. ఇవాళ అనేక కళాశాలలు డొనేషన్ల పేరుతో లక్షలు వసూలు చేస్తున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వమా మీకు సోయి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. మీకు చేతగాక కనీసం ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇయ్యనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఫీజుల పెంపుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. సిగ్గుందా రేవంత్ రెడ్డి? రాష్ట్రం దివాలా తీసిందంటూ ఒక పక్క 200 కోట్లతో అట్టహాసంగా అందాల పోటీలు నడుపుతుంటూ ఈ రాష్ట్రం యొక్క సొమ్మును దోచిపెడుతున్నావు. సిగ్గుండాలి ఇంతనన్నా సీఎం రేవంత్ రెడ్డికి. ఇప్పటికైనా ఒక విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యా వ్యవస్థ పైన సరైన పర్యవేక్షణ చేసి విద్యను అభివృద్ధి చేసే విధంగా
చర్యలు తీసుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఫీజులు పెంచడానికి ఓకే చెప్పింది, కాకపోతే మరి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. గత కొద్ది కాలంతో అదే కొనసాగిస్తున్నారు. దీని పట్ల మీరేమంటారు? ఇలా నా ప్రభుత్వం ఇచ్చేదేమో 35,000, కానీ వీళ్ళు ఫీజులు పెంచుకోవడానికి ఇచ్చినటువంటి నిర్ణయం లక్షలకు. మీకు దమ్ముంటే పేద విద్యార్థుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదే 2 లక్షలు మీ ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ రూపంలో చెల్లించండి. అంతేగాని ఇష్టానుసారంగా లక్షలు ఫీజులు పెంచితే విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. చెప్తాము, పేద విద్యార్థుల రక్తం తాగుతా ఉంది ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలో. చెప్పండి, దీని ఈ విధానాన్ని పేద విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు, పేద మెట్రోస్ విద్యార్థులు ఇంజనీరింగ్ దూరం చేయడం కోసమే ఈ ప్రతిపాదించని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎవరైతే బడాబాబులు ప్రైవేట్ కాలేజ్ కలిగి ఉన్నారో వాళ్ళ నుంచి పైసలు తప్పడం కోసమే ఈ ఫీజు ప్రతిపాదన చేసింది. దీన్ని వెనక్కి తీసుకోకపోతే ఏబీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కి ఇంతనైనా న్యాయం చేయట్లేదు, ఏం చేయట్లేదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, మిమ్మల్ని ఎట్లా చేయాలో అట్లా చేస్తాము. ఏబీవీపీ ఎక్కడ ఊకోదు, మీకు ప్రతి దగ్గర ఏబీవీపీ వస్తుంది, మాట్లాడుతుంది. మీరు ఎట్లయితే చేయాలనుకుంటున్నారో మేము ఏం చేయనియము. చూస్తూ ఉంటే ఇదే ప్రభుత్వం ఫీజులు పెంచడానికి అనుమతిస్తుంది. సో మరి రీయింబర్స్మెంట్ గత కొద్దిగా ఎప్పుడు స్టార్ట్ పెట్టిన 35,000 ఇప్పటికి కూడా గదే ఇస్తూ ఉంది. మరి ఫీజులు పెంచినటువంటి ప్రభుత్వము ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు పెంచదు? దీనిపైన తీవ్రమైనటువంటి ఏబీవీపీలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. ఫీజులు పెంచేటప్పుడు అదే కాలేజీలకు ఇప్పటికే లక్షల్లో, ఒక్కొక్క కాలేజీలో అయితే 20 లక్షలు 25 లక్షలు ఆ స్థాయిలో కూడా డొనేషన్ల పేరుతో కళాశాలలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వమే లీగల్గా ఫీజులు పెంచుకోవడానికి అనుమతిస్తే ఏమన్నట్టు? అంటే చదువును పేద విద్యార్థులకు దూరం చేసే ఒక ప్రయత్నంగానే ఇది చూడాల్సింది. ఎందుకంటే లక్షల్లో ఉన్నాయి ఇప్పటికీ. ఏ కాలేజ్ తీసుకున్నా, ఏ చిన్న కాలేజ్, బీటెక్ కాలేజ్ కావచ్చు, ఏది తీసుకున్నా లక్షల్లో ఉన్నాయి. ఆ లక్షల్లో ఉన్న కాలేజు ఇప్పుడు ఎంత మరి ఎందుకు సరిపోతులే వాళ్ళకు? ఇప్పుడున్నట్టు ఫీజులు వాళ్ళకు సరిపోతులేవా? దీని వెనకాల మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరున్నారు? కాలేజీలను ఎవరై? పెద్ద పొలిటీషియన్లు. వీళ్ళ వెనకాల పెద్ద మాఫియా నడుస్తున్నదే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేద విద్యార్థులు చదువుకోవాలనుకుంటే వారికి కనీసం ఫీజులు తక్కువ ఉంటే ఈజీగా చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ జాగాలు, ఇల్లులు అమ్ముకొని వీళ్ళ డొనేషన్లు కడుతూ ఉన్నారు. ఈ స్థాయిలో, పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారించిన తర్వాతే అంత నెసెసిటీ ఏముంది, ఫీజులు పెంచాల్సిన అవసరం ఏముంది? అంత కాకపోతే ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎందుకు? కాలేజీ యాజమాన్యాలకు, వీళ్ళకు. మరి వాళ్ళు మీకు ఏమి ఇస్తా ఉన్నారు అంతకు? ప్రభుత్వము ప్రజల పక్షం నిలబడాలి, విద్యార్థుల పక్షం నిలబడాలి, చదువును పేద ప్రజల దగ్గర చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పక్షాన్ని ఆలోచించాల్సి ఉంది. కానీ వాళ్ళు ఒక పర్మిషన్స్ లెటర్ పెట్టుకోగానే వాళ్ళు ఎంత ఫీజు పెంచుకోవాలంటే అంత ఫీజు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఎందుకని ఈరోజు ప్రభుత్వ విద్యను దూరం చేస్తారు. ప్రైవేటు రంగంలో ఉన్న దానిలో ఒక కట్టడి ఉండదు. ఈరోజు ఏదైతే ఈ ఫీజుల నియంత్రణ కోసం ఏ చేసిన కమిటీ ఉందో వీళ్ళు సమగ్రంగా ఏం మాట్లాడగలరు? పేరెంట్స్ అయితే విపరీతమైనటువంటి ఒత్తిళ్ళ మీద వీళ్ళు అసలు ప్రభుత్వం దృష్టికి అసలు తీసుకోబోతులేదు తెలియదు. కానీ మరి ఏ రకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి మెయిన్గా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సీఎం స్థాయిలో ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన్నే ఉండు, దీని పూర్తి స్థాయిలో ఒక చర్చ జరిపి అవసరం అంతా ఈ యొక్క పరిస్థితులలో అవసరం లేదని చెప్పేసి అయితే కీలకంగా అనిపిస్తూ ఉంది. ఫీజుల పెంపు అనేది మాత్రం చాలా విద్యకు, పేద విద్యార్థులను దూరం చేయడానికి పాల్పడుతుంది తప్ప అంతకుమించి ఇంకోటి ఉండదు. సో ఇంకా దీనిపైన ఏబీవీపీ అయితే ప్రొటెస్టులు చేస్తూ ఉంది. చూడాలి ఇంకా ప్రభుత్వం మరి వెనకకు తగ్గుతుందా, ఈ ఫీజు ఇంకా పెంచుకుంటూ పోతుందా చూడాల్సింది. కెమెరాన్ పాస్తో అక్షిత్, హైదరాబాద్.